సాయి కృష్ణ లాకప్ డెత్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది మనందరికి తెలిసిందే. క్లియర్గా చెప్పాలనుకుంటే అసలు చాలా పెద్ద పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నాయని చెప్పి ఆ మధ్య పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. అది ఎంతవరకు నిజమా ఏంటని చెప్పి సిట్ అధికారులు వాళ్ళ విచారణలో ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాలి. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటంటే జగన్ గారు క్వశ్చన్ చేస్తేనే ముందుకెళ్ళారు తప్పితే ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్లాలన్న ఆలోచన అయితే ఇక చేయలేదు. ఇక సిఐ నాగరాజు గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ అబ్స్కాండ్ అయితే మొన్న హెబేస్ కార్పస్ పిటిషన్ వచ్చిన రోజు వాళ్ళిద్దరు మళ్ళీ పోలీసు వారి ముందు లొంగిపోయారు. సాయి కృష్ణ తల్లి అయితే మాత్రం సిబిఐ విచారణకు ఇవ్వండి, సిట్ అధికారులపై నాకు నమ్మకం లేదని చెప్పి కోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసి ఉంచారు. ఇక ఈ అంశంలో సిఐ నాగరాజు గారిని మా కస్టడీకి ఇవ్వండి అని చెప్పి సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాదాపు 12 రోజులు మాకు కస్టడీకి ఇవ్వండి, మేము విచారించాలి ఈ కేసు సంబంధించి అని అడిగితే సిఐ నాగరాజు గారి తరపున న్యాయవాదులు 12 రోజులు అవసరం లేదు, 2 రోజులు సరిపోద్ది, ఆల్రెడీ అరెస్ట్ చేసినప్పుడు నాగరాజు గారిని 24 గంటలు వాళ్ళ కస్టడీలోనే పెట్టుకున్నారు, అందుకు 24 గంటలు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు 2 రోజులు ఇస్తే సరిపోతుందంటే వెంటనే సిట్ అధికారుల తరపున న్యాయవాది గారు లేచి కోర్టులో కనీసం 5 రోజులన్నీ ఇవ్వండి అని చెప్పి అడిగితే దీనిపైన నాగరాజు గారి తరపున ఇంకొక న్యాయవాది గారు లేచి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, డబ్బులు ఉన్న వాళ్ళది రాజ్యం, అధికారం చెలాయించే వాళ్ళది ఒక పక్క, అధికారం చెలాయించలేని వాళ్ళది ఇంకో పక్క అంటానికి ఇదే ఉదాహరణ. రాజ్యాంగం పౌర హక్కులు ఎంత దారుణంగా తూట్లు బొచ్చారంటానికి ఇదే ఉదాహరణ. సిఐ నాగరాజు గారి తరపున ఇంకో న్యాయవాది లేచి ఇక్కడ నాగరాజు గారిని విచారించేటప్పుడు ఆడియో వీడియోగ్రఫీ ఖచ్చితంగా మీరు రికార్డ్ చేయాల్సిందే అని చెప్పి నిందితుడు నాగరాజు గారి తరపున అయితే ఇంకో న్యాయవాది క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని దీనికి బదులు రాజమహేంద్రవరం జైల్లోని విచారించాలని చెప్పి సూచించారు కోర్టులో ఆయన. ఇక లేని పక్షంలో, ఇదేం కాని పక్షంలో సిఐకి ప్రాణహాని ఉండబోదని అఫిడవిట్ ఫైల్ చేయాలని కోరారు. తాము మెమో ఫైల్ చేస్తామని 2 రోజులు గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. వాళ్ళు 2 రోజులు మాకు టైం ఇవ్వండి, మేము మెమో ఫైల్ చేస్తామని చెప్పి నాగరాజు గారి తరపున న్యాయవాదులు కోరారు. అంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని భయపడుతున్నారు, అట్ ద సేమ్ టైం వీడియో రికార్డ్ చేయాలి, ఆడియో రికార్డ్ చేయాలి అని చెప్పి కోర్టు వారిని సిఐ నాగరాజు గారి తరపున న్యాయవాదులు అడిగారు. అంటే సామాన్యుడు సాయి కృష్ణ విషయంలో వీడియోగ్రఫీ ఎందుకు ఎక్కడో పోయింది, సీసీ ఫుటేజ్ ఎందుకు కరప్ట్ అయిపోయింది, ఎందుకు లేదు, ఆడియోలో ఎందుకు రికార్డ్ చేయలేదు, 3rd డిగ్రీ సాయి కృష్ణ విషయంలో అమలు చేసినప్పుడు నాగరాజు గారు ఎందుకు భయపడుతున్నారు ఆయన విషయంలో? అంటే లేని వాళ్ళది ఒక చట్టం, ఉన్న వాళ్ళది ఒక చట్టమా? ఎక్కడండి ఇది? అందరిది ఒకటే కదా. ఇక్కడ సేమ్ నిందితుడుగా నాగరాజు గారిని చూడాలి హత్య కేసు సంబంధించి, అట్ ద సేమ్ టైం సాయి కృష్ణ కూడా నిందితుడే, ఇద్దరు నిందితులే, ఇద్దరు తప్పు చేశారు. మరి నాగరాజు గారి విషయంలో ఇలా, సాయి కృష్ణ విషయంలో ఇలా ఎందుకు? ఇక వెంటనే నాగరాజు గారి తరపున ఏదైతే వాదించినటువంటి న్యాయవాది అయిపోగానే జడ్జి గారు నాగరాజు గారు వీడియో కాల్ చేస్తే నాగరాజు గారు ఏమన్నారు వినండి. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న నాగరాజుతో న్యాయాధికారి శ్రీకాంత్ వీడియో కాల్లో మాట్లాడారు. 12 రోజులు పోలీస్ కస్టడీ కోసం అడుగుతున్నారు, మీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగారు. కేసుతో తనకు సంబంధం లేదని, కావాలని తనను కేసులో ఇరికిచ్చారని, కావాలని తనకి ఇరికిచ్చి తనపై కేసు పెట్టారని నాగరాజు అన్నారు. కస్టడీకి తీసుకుంటే శారీరకంగా హింసించే అవకాశం ఉందని వివరించారు. అంటే ఇప్పుడు ఇదే నాగరాజు గారు నన్ను శారీరక హింసిస్తారు అని చెప్పి బాధపడుతున్నాడు. మరి సాయి కృష్ణని హింసించినప్పుడు మీకు గుర్తుకు రాలేదా అండి? నాగరాజు గారు మీకు గుర్తుకు రాలేదా? మెమో రూపంలో జైలు అధికారుల ద్వారా మెయిల్ చేయాలని న్యాయాధికారి సూచించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. మరి ఈరోజు వాయిదా ఉన్నట్టుంది. మరి చూద్దాం. మరి పూర్తి స్థాయిలో అయితే మాత్రం చట్టం అనేది అందరికి సమానంగానే అమలు చేయాలి. చట్టం అనేది అందరికి సమానమే. పౌర హక్కులు హరించకూడదు. ఇక్కడ నాగరాజు గారు ఆయన తరపున అడిగిన సమంజసమే, ఆయన వ్యతిరేకించట్లా. వీడియోలు షూట్ చేయండి, 3rd డిగ్రీ ప్రయోగించుకొని చేయండి, లేకపోతే విచారణ క్రమంలో ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా, వేధించకుండా, శారీరకంగా హింసించకుండా ఆయన అడిగింది కరెక్టే. కానీ సాయి కృష్ణ విషయంలో ఎందుకు అమలు చేయలేదు అనేది ఇక్కడ నా పాయింట్. సాయి కృష్ణ విషయంలో కూడా అమలు చేయాలి కదా.